హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిన్నైతే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ అయితే కవర్ అయిపోయినాయి. సో ఈరోజు అయితే ఈ ఒక్క టెంపుల్ మాత్రమే ఉంది. నిన్న మనకు అది వీలు కాలేదు తీయడానికి. సో అందుకని చెప్పేసి ఇవాళ మార్నింగే వచ్చేసాను. మనకి ఎదురుగా కనబడుతుంది కదా, అదే శ్రీ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు. ఇది గుడి ముందట ఉన్న ధ్వజస్తంభం. సో ధ్వజస్తంభానికి అయితే దండం పెట్టేసుకొని అయితే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. మనకు ఎదురుగా మెట్లు అయితే ఉన్నాయి కదా, ఆ మెట్లు చూడండి. మెట్లకు ప్రతి ఒక్క మెట్టుకు బొట్టు పెట్టేసుకుంటూ పైదాకా వెళ్ళారు. సో ఇక్కడైతే దండం పెట్టేసుకొని అయితే మనం కూడా మెట్ల ఎక్కుకుంటూ పైకి వెళ్దాం. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే స్వామివారి పాదాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూడండి, ఇవి స్వామివారి పాదాలు అన్నమాట. సో స్వామివారి పాదాలకు కూడా ఒకసారి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం లోపలికి. ఈ టెంపుల్ను ఆనుకొని పక్కకైతే ఒక నరసింహస్వామి కళ్యాణ మండపం అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడే చాలామంది పెళ్ళిళ్ళు జరిగాయి. అంటే మా పిన్ని వాళ్ళవి కానివ్వండి, అలాగే మా రిలేటివ్స్ కానివ్వండి. సో చాలా మట్టుకైతే ఇందులోనే జరిగాయి. సో మీకు అది కూడా నేను చూపిస్తాను. మనకి ఎదురుగా అయితే స్వామివారు కనబడుతున్నారు కదా. సో స్వామివారి దగ్గర కన్నా ముందు మనం ఇటు పక్కకున్న వాటిని అయితే కవర్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సుదర్శన చక్రం స్వామివారిది. సో ఇంత పెద్ద సుదర్శన చక్రం చూడండి, ఇలా బండపైన ఉంది. సో అయితే లోపలికైతే వెళ్ళి చూద్దాం. అక్కడ ఏదైతే రాయి ఉందో రాయి పైన కూడా వినాయకుని విగ్రహం అయితే ఉంది. సో చూద్దాం లోపలికైతే వెళ్ళి. ఈ టెంపుల్ అయితే చాలా సంవత్సరాల క్రితం ఉందన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. దాదాపు ఎట్లా అంటే మా అమ్మమ్మ వాళ్ళు కూడా పుట్టలేదు. సో అంత ఓల్డ్ టెంపుల్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నంది విగ్రహం చూడండి, అది తల అయితే లేదు. అలాగే ఇక్కడ బండ మీద చూడండి వినాయకుని విగ్రహం ఉంది కదా. సో వినాయకునికి అయితే మొత్తం అంతా సింధూరం రాసి మొత్తం అది చేసేసారు. సో ఇక్కడ చూడండి సుదర్శన చక్రం ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇటుపక్క నుంచి మనం బయటకైతే వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో అనేటి. సో చూడండి ఎంత విశాలంగా ఉంది. ఎదురుగా అయితే పెద్ద గుట్ట కనబడుతుంది కదా. అలాగే ఇటు పక్కకు ఇక్కడ రావి చెట్టు ఉంది. సో రావి చెట్టు కింద కూడా చూడండి ఆ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలామంది రావి చెట్టుకు పూజ చేసి వెళ్ళిపోతారు. అక్కడ చూడండి చిన్న చిన్న హనుమాన్ విగ్రహం ఉంది, అలాగే వినాయకుని విగ్రహం కూడా ఉంది. సో ఇటు పక్కకు కూడా ఒక రాయి అవుతుంది. ఆ రాయి పైన ఆకారాలు అయితే ఉన్నాయి కానీ సరిగ్గా అయితే ఏర్పడడం లేవు. అలాగే ఈ రావి చెట్టుకు భక్తులు ముడుపులు కూడా కట్టారు. అక్కడ ఎదురుగా కనబడుతున్నాయి కదా ముడుపులు. ఇటు పక్కనే ఒక గోడ ఉంది కదా, ఈ గోడ నుంచి చూడండి. సో ఇవన్నీ స్వామివారి కోసం, అంటే స్వామివారి పార్క్ లెక్క, అంటే స్వామివారి పూజ కోసం ఏవైతే పూలు అవసరం పడతాయో సో వాటి కోసం ఈ చెట్లన్నింటినీ పెంచుతున్నారు. సో ఇలా ముందటికైతే వెళ్దాం. ఎదురుగా మనకు 2 రాళ్ళు కనబడుతున్నాయి కదా. సో అది చిన్నప్పుడైతే మేము వాటి మీద ఎక్కి అయితే ఆడుకునే వాళ్ళం. సో ఇప్పుడైతే దాని దగ్గరికి అయితే పోకుండా ఇవైతే కంచెలాగా కట్టేశారు. సో ఎందుకంటే దానిపైన స్వామివారి పాదాలు ఉన్నాయంట. ఇక్కడ రాయికైతే బొట్టు పెట్టినట్టు కనిపిస్తుంది కదా. సో ఇదే రాయి అనమాట. దాని పైన యాక్చువల్గా ఏంటంటే అటు బోరాదు కాబట్టి అసలు చూపెడదాం అనుకున్నా కానీ అది కనబడట్లేదు. సో పైన ఉన్నాయి స్వామివారి పాదాలు. టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ నుండి వెళ్ళేసి అలాగే మన గేట్ నుండి బయటకు వచ్చి సో ఈ రూట్లో మళ్ళీ ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ పిల్లోడు చూడండి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం అయితే పెడుతున్నాడు స్వామివారికి. గుళ్ళో ఉన్న అయ్యగారిని దర్శనం కోసం అయితే అడిగాను. 10 మినిట్స్ అయితే వెయిట్ చేయమని చెప్పారు. స్వామివారికి వస్త్రాలంకరణ చేస్తున్నారంట. సో అలాగే మీకు ఒక ఫంక్షన్ హాల్ చూపెడతా అని చెప్పాను కదా. సో అది ఇదే ఫంక్షన్ హాల్, నరసింహస్వామి కళ్యాణ మండపం అని చెప్పేసి. సో ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు జరిగాయి. సో ఈ చిన్నప్పటి నుండి ఇది మేము అంతా ఆడుకున్న ప్రదేశం ఇదంతా. సో ఇప్పుడైతే ఇంత కామ్గా అయితే ఉన్నా కానీ చిన్నప్పుడు అయితే యాక్టివ్ కూడా కాదు, హైపర్ యాక్టివ్ అనమాట.
అంటే బయటకు పోతే ఏదో ఒక పంచాయతీ అయితే ఇంటి మీదకి తీసుకొస్తుంటుంది, అవి అలా ఉండే చిన్నప్పుడు నాది. గుళ్ళోకి వెళ్ళడానికి అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఎదురుగా కనబడుతున్నాయి కదా, ఆ రామ్ మీదకి వెళ్ళి అయితే వెళ్ళిపోవచ్చు. ఇందులోకి వెళ్ళి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెంపుల్లోకి అయితే ఎంటర్ కావచ్చు. చూస్తున్నారు కదా ఎదురుగా మళ్ళీ మెట్లు కనబడ్డాయి, సో అందులోకి వెళ్ళి వెళ్ళిపోతే అయిపోతుంది. మనకి ఎదురుగా గర్భగుడిలో అయ్యగారు అయితే చూడండి స్వామివారికి అయితే అలంకరణ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి వెయిట్ చేయమన్నారు, ఇంకా కాలేదని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నాను. ఇంకా అలంకరణ తర్వాత స్వామివారిని చూడండి ఎంత అద్భుతంగా అయితే కనబడుతున్నారో. సో అయ్యవారిని అడిగాను, సో ఇది ఎప్పటిదని చెప్పేసి. సో దాదాపు ఒక 200 ఏళ్ళ క్రితం నుంచి ఈ టెంపుల్ ఉందట. అయ్యా స్వామివారు కూడా స్వయంభూగా వెలిసారంట ఇక్కడ, అది కూడా దశావతారాలతో వెలిసారంట. మరెక్కడ లేని విధంగా స్వామివారి తలపైన చిన్న చిన్న ఆకారాలు కనిపిస్తున్నాయి కదా, సో అవే దశావతారాలు అంట అయ్యవారు అయితే చెప్పారు. సో ఈ నరసింహస్వామి కూడా లక్ష్మీ నరసింహస్వామి కాదు, ఉగ్ర నరసింహస్వామిగా ఇక్కడ వెలిసారు స్వామివారు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి గుళ్ళనైతే దర్శించలేం మనం. కాబట్టి మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే మీరు కూడా దర్శించుకోండి. అలాగే మరో వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.